అభివృద్ధి చేయకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఆ అమరావతిలో ఉన్నటువంటి మరొక కొన్ని వేల ఎకరాలు మీరు రైతుల దగ్గర నుంచి తీసుకుని మీ సామాజిక వర్గాల కట్టుబెట్టి వాళ్ళని కోటీశ్వరం చేయాలని అమరావతిని కాస్త కమరావతిని చేసే దిశగా మీరు అడుగులు వేస్తా ఉన్నారు. అంటే అభివృద్ధి అంటే ఇదేనా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అభివృద్ధి అంటే మీరు ప్రైవేట్ పరం చేసుకుంటూ ప్రభుత్వ సంస్థలంతా కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడమే మీ యొక్క ప్రధాన ఉద్దేశమా? నేను అడుగుతా ఉన్నా. నిజంగానే రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలకు ఏది అతి ముఖ్యమైన ఎమర్జెన్సీ ఏంటంటే వైద్యం. అలాంటి వైద్యాన్ని కూడా మీరు ప్రజల యొక్క వైద్యాన్ని మీ స్వలాభాల కోసం, మీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం మీరు ఒక లోపలటువంటి ఒక మీ దురుద్దేశంతో మీరు ఈ యొక్క మెడికల్ కళాశాలను మీరు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారంటే ఈ రోజు రాష్ట్రాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మొన్న మీరు అనంతపురం సభలో మాట్లాడారు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఆ సూపర్ 6 సూపర్ హిట్ ఏమో కానీ నేను మిమ్మల్ని మీరు అనంతపురం సభలో మీరు మాట్లాడడానికి ఒక మాట మాట్లాడుతూ ఉన్నా. మీరు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఆస్తులంతా మనవే, ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారు. ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారా? సరే, మీ హెరిటేజ్ కంపెనీ మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వండి. మీ హెరిటేజ్ కంపెనీని మీరు నడపకుండా, మీ కుటుంబ సభ్యులు నడపకుండా మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వండి. ఆ పని ఎందుకు చేయడంలే? మీ హెరిటేజ్ కంపెనీ ఈరోజు వేల కోట్ల లాభాల్లోకి ఎట్లా పోతా ఉంది, కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలంతా కూడా దివాలా తీసే విధంగా ఏ విధంగా పోతా ఉన్నాయి. అంటే మీ సంస్థలేమో వేల కోట్ల లాభాలు పోతాయి, ప్రజల సంస్థలేమో మీ యొక్క స్వలాభాల కోసం నష్టాలు నడుస్తాయా? ఇదెక్కడి చోద్యం అని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. నేను మరొక మాట కూడా అడుగుతా ఉన్నా. మీరు మన సంపదని ఏదైతే మన ఆస్తులంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నా నేను. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్ళీ ఈ ప్రజలంతా పోయి వాళ్ళ దగ్గర దేహిని అడుక్కునే పరిస్థితి తీసుకొని వస్తున్నారా వైద్యం కోసము?